సో, చాలామంది స్టూడెంట్స్ రేపేంటి? ప్రతిరోజు ఇదే ధోరణి. కొన్ని కాలేజీలు క్లాస్ వర్కు నిర్వహిస్తున్నారు. కొన్ని కాలేజీలు హాలిడేస్ ఫస్ట్ 2 రోజుల తర్వాత ఇళ్ళకి పంపించడం జరిగింది. సో, విలేజ్ కాలేజీలైతే థర్డ్ నుంచే బంద్ ప్రకటించేశాయి. టౌన్స్‌లో కాలేజెస్ కూడా థర్డ్ నుంచే బంద్ ప్రకటించడం జరిగింది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో వచ్చేసరికి రేపు అనేది కాలేజ్ రీఓపెన్ అవుతదా? ఎగ్జామ్స్ పోస్ట్‌పోన్ అవుతాయా? ఇదే ప్రశ్న ప్రతి ఒక్కళ్ళు కూడా. అయితే ఇప్పుడు దీని గురించి ఇంకా అప్డేట్ ఏంటంటే చాలామందిలో ఉన్న ప్రచారం ఏంటంటే తాత్కాలికంగా ఈ బంద్‌ని ఈ ఎలక్షన్‌లు అయ్యే వరకు పోస్ట్‌పోన్ చేసి దాని తర్వాత ఒకవేళ డబ్బులు వేయకపోతే ఆ తర్వాత మళ్ళీ కండక్ట్ చేద్దాం అన్న ఆలోచనలో ఉన్నారట నిజమేనా అని చెప్పేసి. సో, వీటి గురించి కూడా మీకు నేను ఇప్పుడు ఈ వీడియోలో తెలియజేస్తా. నేను చెప్పేది ఒకటే. ఖచ్చితంగా అయితే ఈ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడైనా ఏ అప్డేట్ అయినా రావచ్చు. ముందుగా అయితే ఇంతవరకు ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకేమన్నా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి ఒక హైప్ ఇవ్వండి. ఇక టాపిక్‌లో వెళ్ళే ముందు షేర్ చేయండి ఈ వీడియోని. ఏంటంటే ఇప్పుడు అన్ని కాలేజెస్ కూడా ఇళ్ళకి పంపించేసినాయి స్టూడెంట్స్‌ని. సో, ముందు వచ్చేసరికి ఇప్పుడు సిలబస్‌లు అవ్వని వాళ్ళున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ డిప్లొమా, ఎస్‌బీటెట్‌ది అవ్వలేదు. అలాగే థర్డ్ ఇయర్ బీటెక్ వాళ్ళది సిలబస్‌లు అవ్వలేదు. సెకండ్ ఇయర్ వాళ్ళది అవ్వలేదు. 4-1 వాళ్ళది అవ్వలేదు. 4-2 అంటే ఇప్పుడు ఉండదు కాబట్టి. జేఎన్‌టీహెచ్ ఫర్ ఎగ్జాంపుల్. ఎస్‌బీటెట్, డిప్లొమా ఫర్ ఎగ్జాంపుల్. మిగతా వాళ్ళయి. అయితే ఇప్పుడు వచ్చేసరికి మరి బందులు చేసి కూర్చున్నారు. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఒకటుంది మీరు. ఈ ఎగ్జామ్స్ పోస్ట్‌పోన్ అవుతాయా? లేవా? అని చెప్పబోయే ముందు అది ఇక్కడ మీకో విషయం తెలియాలి. రేపు కాలేజ్ ఓపెన్ అవుతాయా? లేదా? అసలు పరిస్థితి ఏంటి? ఎందుకంటే ఇది అర్థమైతే మీకు అక్కడ క్లియర్‌గా అర్థమైపోద్ది. ఇక్కడ విలేజెస్‌లో ఒక రకంగా ఉంది. టౌన్స్‌లో ఒక రకంగా ఉంది. సిటీలో ఒక రకంగా ఉంది. సిటీలో ఎన్ని కాలేజీలుంటాయో మీకు తెలుసు హైదరాబాద్. ఆ తర్వాత వరంగల్ కూడా సిటీనే. ఇక హైదరాబాద్ మెయిన్. ఇక ఆ తర్వాత టౌన్స్ ఫర్ ఎగ్జాంపుల్ అటు మహబూబ్‌నగర్, కరీంనగర్, ఖమ్మం, భద్రాద్రి ఇంకా. సో, మిర్యాలగూడ ఇలా ఉంటాయి కాలేజీలు. సో, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. అయితే ఇక విలేజెస్‌లో వచ్చేసరికి ఉంటాయిగా మీకు తెలియని విషయం కాదుగా. ఈ విలేజెస్ అన్ని పేర్లు నేను చెప్పలేను కదా! అయితే ఒక్కొక్క దానికి ఒక్కో రకంగా ఉంది. సో, ఇప్పుడు నేను చెప్పొచ్చేదేంటంటే సో, ఆ ఛానెల్‌లో ఈ ఫస్ట్ వీడియో ఈ తెలంగాణ కాలేజెస్ బంద్‌కు సంబంధించిన దాంట్లో నేను ఒకటి చెప్పాను. ఇప్పుడు కాలేజెస్ వచ్చేసరికి బంద్ అవుతున్నాయి. సిలబస్ అవ్వని వాళ్ళున్నారు. లాక్‌డౌన్ టైమ్‌లో ఏది జరిగిందో అది జరుగుతుంది అని జెప్పేసి. ఆన్‌లైన్ క్లాసెస్ జరుగుతాయని జెప్పేసి. సో, ఇప్పుడు ఒకటి గుర్తుంచుకోవాలి. ఇందాక ఒకటి చెప్పానా? సిటీస్‌లో ఒక రకంగా, టౌన్స్‌లో ఒక రకంగా, విలేజెస్‌లో ఒక రకంగా. సిటీస్‌లో 2 రోజులు కాలేజీలు పెట్టి ఇలాగ పంపించారు చూసారా? ఆ తర్వాత ఈ రోజు నుంచి ఆన్‌లైన్ క్లాసెస్ అనేవి నిర్వహించడం జరుగుతుందనమాట. అది వుమెన్స్ కాలేజ్ అయినా కావచ్చు, కోఎడ్ కాలేజ్ అయినా కావచ్చు, ఓన్లీ ఇక అటానమస్ కాలేజీలైనా కావచ్చు. సో, ఆన్‌లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి సిలబస్ అవ్వని వాళ్ళకు. మరి టౌన్స్‌లో విలేజెస్‌లో కొన్ని కాలేజీల్లోనేమో ఫ్యాకల్టీ కాలేజీలకొస్తున్నారు. కానీ ఆన్‌లైన్ క్లాసెస్ జరగట్లేదు. మరి రేపటి నుంచి ఏమన్నా జరిగేదానికి ఛాన్స్ ఉంటుందేమో. ఇక టౌన్స్‌లో వచ్చేసరికి అసలు ఫ్యాకల్టీ చాలా వరకు రావట్లేదు. పంపించేశారు. సో, ఓవరాల్‌గా నేను చెప్పొచ్చేదేంటంటే సిలబసులు ల్యాగ్ ఉన్న చోట, పర్ఫెక్ట్‌గా జరిగే చోట ఆన్‌లైన్ క్లాసెస్‌ని నిర్వహిస్తున్నారు వీళ్ళు సిటీస్‌లో. నాకు తెలిసి సిటీస్‌లోనే తెలిసినాయి చాలా వరకు. ఈ రోజు నుంచి. మరి రేపటి నుంచి టౌన్స్‌లో, విలేజెస్‌లో కూడా చేస్తారు. ఎందుకంటే ఇది తాత్కాలికంగా వాయిదా వేద్దాం అనుకుంటున్నారని చెప్పాను కదా! సో, తాత్కాలికంగా బంద్ వాయిదా వేయట్లేదు. బంద్ నిర్వహిస్తున్నారు కాబట్టి సిలబస్‌లు ఎందుకంటే తర్వాత వీళ్ళు రీయింబర్స్‌మెంట్ రిలీజ్ చేస్తే స్టూడెంటు దెబ్బైపోతారు. ఇప్పటికే బీఫార్మసీ, జేఎన్‌టీహెచ్ అవి దెబ్బైపోయారు. అంటే దెబ్బ అంటే అది వేరే ఉంటది తర్వాత. అందరూ ఆగిపోయారు కాబట్టి. సో, దానిలో నో ప్రాబ్లమ్. అయితే ఇక్కడ మరి సిలబస్‌లే లాగింగ్‌లో ఉంటే ఎలా? అందుకని చెప్పేసి సిలబస్‌లు కండక్ట్ చేపిస్తున్నారు ఈ రోజు నుంచి ఆన్‌లైన్‌లో. అయితే కాలేజీలైతే రేపు ఓపెన్ అవ్వవు. బంద్ అయితే కొనసాగుతుంది. ఓకేనా? సో, ఇక వచ్చేసరికి చెప్పాను ఎగ్జామ్స్ పోస్ట్‌పోన్ అవుతాయా లేదా అంటే, మరి దీన్ని బట్టి మీకేమర్థం అవుతుంది? మీకు నేను చెప్పే పని ఏమైనా ఉందా ఇక ఇందుట్లో? ఎగ్జామ్స్ ఎట్టి పరిస్థితుల్లో పోస్ట్‌పోన్ కావు అని చెప్పేసి మీకు అర్థం కాదు. ఎగ్జామ్స్ నోటిఫికేషన్ పోస్ట్‌పోన్ అవుద్దా లేదా అని ఆ ఛానెల్‌లో వీడియో పెట్టాను. చూడండి ఒకసారి.
సో ఓవరాల్గా అయితే ప్రస్తుతానికి రేపు కాలేజ్ రీఓపెన్ గురించి కానివ్వండి, ఎగ్జామ్స్ పోస్ట్ పోన్మెంట్ గురించి కానివ్వండి, ఇక ఈ సిలబస్ల గురించి కానివ్వండి, తెలంగాణ కాలేజెస్లో ఇప్పుడు జరుగుతూ ఉన్న సిట్యువేషను ఇది. ఓకేనా? సో మరి ఇది ఎన్ని రోజులు పోతుంది ఏంటి అని చెప్పేసి అందరూ అడుగుతున్నారు. అసలు ఎప్పుడు ఓపెన్ అవుతాయి అని చెప్పేసి అడిగేస్తున్నారు. అమ్మ 4వ రోజుదే అమ్మ ఇది. అది మీరు అమ్మాయి అయినా కావచ్చు, లేకపోతే ఎవరైనా ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి పెట్టవచ్చు, నేను కాదంటలేదు. కాకపోతే అడిగిన ప్రశ్న కరెక్ట్ కాబట్టి చెప్తా ఉన్నా. కాలేజీలు ఓపెనింగ్ అనేది ఎవరికి, కాలేజీ నడిపే వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఈ ఆన్లైన్ క్లాసెస్ అనేది నిర్వహించడం జరిగింది. ఫస్ట్లో మనం ఏదైతే మాట్లాడుకున్నామో అది ఇప్పటికి ఇంప్లిమెంట్ అయింది 4వ రోజుకి. చూడండి ఆ వీడియోలో ఉంటాయి, చెప్పానో లేదు. అదేవిధంగా నేను ఒక డేట్ చెప్పాను, ఆ డేట్ తర్వాత మీకు ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. ఆ వీడియోస్లో ఉంటాయి, ఆ ఛానల్లో చూసుకోండి ఒకసారి. ఇదండి ఓవరాల్గా. సో మరి సిటీస్లో ఉన్న మీకు ఎంతమందికి ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నాయి, టౌన్స్లో ఎవరికైనా జరుగుతున్నాయా, విలేజెస్లో ఎవరికైనా జరుగుతున్నాయా, రేపు నుంచి జరిగే వాళ్ళకి ఎంతమంది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకేనా? సో ఇదండి, ఎప్పుడైనా అప్డేట్ రావచ్చు, ఖచ్చితంగా వీడియో పెడతాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.